కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తేనే పడ్డ ప్రతి కష్టం సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు, అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. మనం ఎలా బ్రతకాలనేది మనకున్న బాధ్యతలు, బాధలు, అనుభవాలే నేర్పిస్తాయి. మనకు ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటేనే ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకాల్సిందే. జీవితం అంటేనే పోల్పాన్ కాదు. ఎప్పుడూ సంతోషమే కావాలనుకుంటే కుదరదు. బాధలు కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అర్హత ఉంటుంది. గుర్తుంచుకో. పూర్వ రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. కాస్త జాగ్రత్త. జీవితం కూడా యుద్ధమే. సమాజంలో బ్రతకాలంటే అన్ని రకాల విద్యలు వచ్చి ఉండాలి. యుద్ధం చేయడానికి యుద్ధ విద్యలు ఎలా అవసరమో సమాజంలో బ్రతకాలంటే కూడా అన్ని రకాల విద్యలు అవసరం. న్యాయంగా ఉంటా, నీతిగా బతుకుతా అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తారు. అర్థమైందనుకుంటా. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరికి పొరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా ఉన్నా లేకున్నా సరే పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇదే నేటి సమాజం తీరు కాదంటారా?